ఓం రావుత్ ప్రభాస్ ఫ్యాన్స్ కనిపించింది అనుకో, ఓం రావుత్ మళ్ళీ పోతాడు. ఓహో, అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? నిన్ను ఏ పాయింట్ మీదైనా కొడతాను రా, ఏ పాయింట్ మీదైనా కొడతాను. అసలు దేశంలో నీలాంటి వాళ్ళ వల్లే అత్యాచారాలు జరిగిపోతున్నాయి. బాధండి. ఓం రావుత్ ప్రభాస్ ఫ్యాన్స్ కనిపించింది అనుకో, ఓం రావుత్ మళ్ళీ పోతాడు. పొరపాటున ఏదైనా థియేటర్ దగ్గర వెళ్దాం అనుకుంటున్నారేమో సార్. వెళ్ళకండి సార్, ఎర్రెక్కిపోయి ఉన్నారు. కొట్టేసినా కొట్టేస్తారు సార్. నా మాట వినండి సార్. ఓకే, ఆ రేంజ్ లో ఉందా? ఎలా తీసాడు తెలుసా? బుద్ధి తెచ్చుకోమని చెప్పి ఓం రావుత్. 25 ఏళ్ళ కుర్రాడు రా, నీ బట్టలు పిచ్చి పరిగెత్తిస్తున్నాడు. వెళ్ళి వితౌట్ షుగర్ శంక నాకు సిగ్గు లేకుండా వచ్చి కూర్చున్నాడు. బాలీవుడ్ ఓం రావుత్ ఎక్కడున్నావు? ఓం రావుత్ కమ్ టు మై క్యాబిన్. ముద్దు ముద్దుగా బుజ్జు బుజ్జుగా భలే ఉన్నారు. రండ్రా లోపలికి. ఒక్కొక్కరికి బాల్స్ పగిలిపోతాయి. ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే గుంటూరు కారంకి ఖచ్చితంగా లాసే. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే గుంటూరు కారంకి ఖచ్చితంగా లాసే. అన్నా నువ్వు అట్లా అనొద్దన్నా. సినిమా పరంగా చూస్తే రిలీజన్ ఫీలింగ్ పక్కన పెట్టేస్తే గూస్ బంప్స్ మూమెంట్ హనుమాన్ షాట్స్ ఏవైతే ఉన్నాయో, ఇలాంటి కాల్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు మనం పడ్డ కష్టం అంతా కూడా మర్చిపోతాం. అందనా ఒకవేళ సినిమా హిట్ అయింది అనుకో, దిల్ రాజు ఇంకా నిజంగా గోవిందా గోవిందా. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు? అయితే ఫస్ట్ హాఫ్ సూపర్ ఉందన్న. ఓం రైతు అయితే కంపల్సరీ చూడాలి. ఇది చూడరా సినిమా చూడు, అనవసరమైన నుంచి చూస్తాడు. ఒకసారి వెళ్ళరా, నీతో మాట్లాడాలి. వెళ్ళి రారా. ఐరన్ స్కేల్ ఎవడెవరు ఉందమ్మా? ఐరన్ స్కేల్ తో కొట్టకూడదు కదా, వుడెన్ స్కేల్ ఇవ్వండి. పక్కా ఓం రావుత్ అయితే ఇప్పుడు చూడాల్సిందే. పక్క వర్తేది 50 కోట్లు ఇంకా వర్తేది ఈ గ్రాఫిక్స్ కి విఎఫ్ఎక్స్ కి. అరే పిల్లికల్లా చెప్పుతాం, ఆంటీ ఇబ్బంది పడి వెళ్ళిపోయింది పాప. అట్టంత గలీజ్ మాటలు మాట్లాడితే ఏం బిహేవియర్ ఇది? నీకేమన్నా సిగ్గున్నదా రా కొంచెం అన్నా? కడుపుకు అన్నం తింటానావా పెండ తింటానావా రా నువ్వు? ఇంకెంత నా కొడకారు కొట్టుకునేది రే.